జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కవితక్క, జై జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. ముందుగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, రాష్ట్ర అబ్జర్వర్గా చలసాని విష్ణుమూర్తి నా పేరు, ప్రియమిత్రులందరికీ కూడా నమస్కారం. అట్లాగే ఖమ్మం జిల్లా 5 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు, అట్లాగే వైరా నుంచి అబ్జర్వర్లు, మదిర అబ్జర్వర్ అనితా చౌదరి గారు, మోహన్ నాయక్ గారు, నవీన్ గోయిగీకర్ గారు, విజయ జగదీష్ గారు, నాగేంద్ర గారు, రాజ్ కుమార్ నాయక్ గారు, నాగేంద్ర గారు, సాగర్ గారు, అట్లాగే సుందర్ గారు, రఘు, మహేష్, వినోద్ చెప్పిన ఖమ్మం జిల్లా నాయకులందరికీ కూడా, అట్లాగే మన అతను మెయిన్ పర్సన్ మర్చిపోయారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి భానుటి కిషన్ నాయక్ గారు, జిల్లా అధ్యక్షురాలు, అట్లాగే జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు గట్టు కర్ణ గారు, అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మిత్రులారా, కవితక్క గారు మే 20 నుండి జూన్ 20 వరకు జెండా పండుగ కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా మే 16, 14 పార్టీ సమావేశంలో అందరికీ సంకేతాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాయిస్ డిస్కషన్లో కూడా, స్టేట్ పార్టీ మీటింగ్లో కూడా పండుగ, ఈ జెండా పండుగని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనేది చెప్పింది. రాష్ట్రంలో మా పార్టీ అభివృద్ధి గురించి చెప్పే ముందు ప్రజల్లోకి మేము వెళ్ళవలసిన అవసరాన్ని, ఇలా రాష్ట్రం బగ్గుమంటుంది, రైతులు గోసపడతా ఉన్నారు, కల్లాలలో ఒడ్లు తరలించలేక, ఎవడు కొనలేక, స్టోరేజ్కి పోక, గోదాములకు పోలేక, కల్లాలలోనే చనిపోయిన రైతుల గోస ఈ ప్రభుత్వాలకు పట్టట్లేదు. అట్లాగే మా తెలంగాణ రాష్ట్ర సేన తరఫున పూర్తిగా మా మేడం గారు ఖండించారు. అట్లాగే పార్టీ కూడా పూర్తిగా ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తా ఉన్నాము. ఈ 30 రోజులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా మా అందరికీ కూడా జెండా కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేసుకోమని చెప్పడం జరిగింది. పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి పార్టీ విధానాన్ని ఆమె పాంచజన్యం పూరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ విద్య ఎంతో కాస్ట్లీ అయింది. ఆ విద్యని ఫ్రీ ఆఫ్ చేసింది ఆమె. తాను అధికారంలోకి వస్తే విద్య ఫ్రీగా చేస్తానన్నది. తర్వాత వైద్యం, ఒక్కసారి హాస్పిటలైజ్ అయినట్టు కనుక ఉంటే ఏ ఇంటి వాళ్ళు కూడా జీవితాంతం వాళ్ళు అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇచ్చేస్తాను రైతులకి. రైతుల కష్టాలని తను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సామాజిక తెలంగాణ కోసం పార్టీ బీసీలతో, ఎస్సీలతో, ఎస్టీలతో మమైక్యమై మనుగడ కొనసాగిస్తూ ఉంది. పార్టీ విధానం ఇది. ఈ జెండా పండుగని ఈ 4 రోజులు మా కార్యకర్తలు ఈ ఖమ్మం జిల్లాలో ఒక పండుగలాగా జరుపుకునే ఉద్దేశంలో మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పాత్రికేయులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా మా మిత్రులందరికీ కూడా పార్టీ నాయకులకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.